మినిస్టర్ వంగలపూడి అనిత చేతుల మీదుగా మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి వదిలేసింది. కూటమి ప్రభుత్వం 2.70 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. తిరుమలకు భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అత్యాధునిక వసతులతో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయనే సందేశాత్మక చిత్రాలు ఏర్పాటు చేశాం. మహిళా నేరాలు చాలా వరకు తగ్గాయి. అలాగే రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కారణంగా నేరాలు తగ్గాయి. సాధ్యాసాధ్యాలను పరిశీలించి తిరుపతి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తాం. తిరుపతిలో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి ఇక్కడికి రావడం జరిగింది. మరొక ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఎప్పుడు కూడా మహిళల భద్రత మీద ఎప్పుడు కూడా ఒక అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్. దానిలో భాగంగానే ఈరోజు ఎప్పుడు కూడా పిలిగ్రిమ్స్తో హడావుడిగా ఉండి ఎప్పుడు కూడా నిత్యం కూడా మనందరికీ కూడా భక్తులతోని కిటకిటలాడే తిరుపతిలో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి అనుకోవటం, దాన్ని లాస్ట్ గవర్నమెంట్లో శంకుస్థాపన చేసినా కూడా బడ్జెట్ అన్నది రాక మధ్యలో ఆగిపోతే, అర్ధరాంతరంగా ఆగిపోతే, లాస్ట్ టైం డిపిఓ మనకి ఓపెన్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ గురించి చెప్పటం, ప్రత్యేకంగా నిధులు కూడా గౌరవ ఎస్పీ గారు చొరవతో, అదేవిధంగా కలెక్టర్ గారు చొరవతో ఈ కార్యక్రమం తొందరగా దీనికి నిధులు కూడా సమకూరటం, ఈరోజు సుమారుగా 2,70,00,000 రూపాయలు పెట్టి దగ్గర 8,480 ఎస్ఎఫ్టీతోని ఒక మంచి పోలీస్ స్టేషన్ అనేది ఈరోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీనిలోని మనందరం కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేసరికి ఎక్కువగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అని, చిన్నపిల్లలతో వచ్చే ఇష్యూస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి ప్రత్యేకంగా వచ్చిన తల్లులకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి సపరేట్గా సదుపాయాలు క్రియేట్ చేయడమే కాకుండా ఒక కౌన్సిలింగ్ని కూడా ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు ఒక వీక్లోని 2 times ఇక్కడికి సైక్రాటిస్ట్ని కూడా పిలిపించి వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పించి మ్యాక్సిమం అక్కడ మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న బోర్డ్స్ కూడా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసే విధంగా బోర్డ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఒక తల్లిదండ్రులు గొడవ పడితే దాని ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుంది, తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా ఒక సందేశాత్మకంగా పెట్టించడం. ఏదో పోలీస్ స్టేషన్ అంటే ఒక 4 బల్లలు వేసేయటం, పోలీసు నలుగురు కూర్చోవటం, వచ్చిన వాళ్ళు ఇస్తే కంప్లైంట్ రాసుకోవడం, వెళ్ళిపోవడం అనేది కాకుండా కంపల్సరీగా సమస్య పరిష్కారం అన్నది మ్యాక్సిమం కౌన్సిలింగ్ ద్వారానే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా కౌన్సిలింగ్ ద్వారా జరగాలి. దాంతోపాటు అంతకు మించి ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి కూడా అవతల వాళ్ళని కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఓవరాల్గా అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని ఒక మంచి కాన్సెప్ట్ మీద కుటుంబాల మీద ప్రభావం ఎలా పడుతుందని కూడా ఒక కౌన్సిలింగ్ పద్ధతిలో ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా సుపరిణామం. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ శ్రీలత గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడే నేను చూశాను ఈ రికార్డ్ అంతా ఎలా ఉంది అని చూస్తే కేసులు కూడా మ్యాక్సిమం తగ్గినాయి. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 94 కేసెస్ ఉంటే ఈ ఇయర్ 58 కేసెస్ అలాగా మ్యాక్సిమం తగ్గుకొని వచ్చినాయి. అంటే ఓవరాల్గా మీరు అందరూ కూడా తెలియాలి, స్టేట్లో కూడా ఈరోజు మనకి మహిళల మీద జరుగుతున్న నేరాలు కూడా మ్యాక్సిమం తగ్గడం జరిగింది. ఓవరాల్ క్రైమ్ రేట్ కూడా 14% తగ్గడం జరిగింది. దీని అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసింగ్ కానీ, ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ స్ట్రాంగ్ చేయటం, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్కి మౌలిక వసతులు కలుగజేయటం, అదేవిధంగా పోలీసులకి వెల్ఫేర్కి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. అన్నిటికీ మించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో, అదేవిధంగా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు జిల్లాలోని క్రైమ్ రేటు తగ్గించుకొని ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రత్యేకంగా ఒక మంచి అమరావతి ఛాంపియన్షిప్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి సుమారుగా 10,000 మందికి పైగా ఈరోజు విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది. అందులో చూస్తే 4,500 మంది మహిళలు వచ్చారు, అంటే గర్ల్స్ వచ్చారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నమ్మకంగా ఈరోజు ఈ కూటమి గవర్నమెంట్ మీద నమ్మకంతో, ఎంత నమ్మకంతో టీచర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇక్కడికి పంపించారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా గౌరవ ఎస్పీ గారు, కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఆ వేదికను కూడా ఉపయోగించుకొని గాంజా నిర్మూలనకి వాళ్ళ చేత కూడా ఒక ప్రమాణం చేయించడం కూడా మంచి పరిణామం కింద భావించాలి. దీంట్లోని అందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు పోలీస్ వెల్ఫేర్కి కానీ, పోలీస్ మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ముందుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వైజాగ్లో ఉంది, రాజమండ్రిలో ఉంది, కాకినాడలో ఉంది. అంటే మీకు మనకి పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో 13 జిల్లాల్లోని కూడా మనకి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లోని కూడా మహిళా పోలీస్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఓవరాల్గా మ్యాక్సిమం జిల్లాలో నడుస్తున్నాయి కానీ సొంత భవనాలు లేవు.
ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోని కూడా కంపల్సరీ మహిళా పోలీస్ స్టేషన్ అనేది ఉంది. కాకపోతే సొంత భవనాలు కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి, మిగతా వాటి దగ్గర కూడా మేము ఏర్పాటు చేస్తాం. పోలీస్ కమిషనరేట్ ప్రపోజల్లో ఉంది కదా, వస్తాం. అవసరం ఉంది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే పని ఒత్తిడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇందాకే చెప్పాను, యాత్రికులు ఎక్కువ, రోజు భక్తులు రాకపోకలు, ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. సో కంపల్సరీగా దాని ఆవశ్యకత ఉంది, అతి తొందరలోనే చేపట్టాలి. అండి ఒకటి, ఈరోజు కూటమి గవర్నమెంట్ ఎక్కడ కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా 1వ తారీఖు అయ్యేసరికి జీతాలు పడుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టట్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ సరెండర్ లీవ్స్ 7 సరెండర్ లీవ్లు కాదండి, నాకు తెలిసి 5 సరెండర్ లీవ్లు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇంతకు ముందు కూడా సరెండర్ లీవ్లు ఇచ్చాము, టీఏలు డిఏలు అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నాం. విషయం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్కి మళ్ళీ రోడ్ల మీద బ్రాందీ షాపుల దగ్గర మేము నుంచోబెట్టట్లే పోలీసులు, వేరే రాజకీయ నాయకులు ఇళ్ల దగ్గర కాపలాలు కాయమని చెప్పట్లే. వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగా వాళ్ళు చేసే పనికి గౌరవం ఇచ్చేటట్టుగా మేము గౌరవం ఇస్తున్నాం, వాళ్ళు కూడా గౌరవం పొందుతున్నారు. ఆ రకంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కంపల్సరీగా ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము కొంత అటు ఇటుగా కొంచెం లేట్ అవుతుంది తప్పించి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎప్పుడూ కూడా మేము అండగానే ఉంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇన్ని పోలీస్ స్టేషన్స్ ఎన్ని ఓపెన్ చేసుకుంటున్నామండి, మీరే చెప్పండి. తిరుపతిలో డిపిఓ ఎన్ని రోజులు పెండింగ్ ఉందండి, ఈరోజు అది కంప్లీట్ చేసుకున్నాం. మొన్న శ్రీకాళహస్తిలో పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఒక పక్క నుంచి పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్ చేసుకుంటేనే ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి వెహికల్స్ ఇవ్వడానికి కూడా మీరు అంటే ఈరోజు మేము చేస్తున్నాం కాబట్టి మీరు అడగడంలో తప్పులేదు, చేసే వాళ్ళని అడుగుతారు కాబట్టి మీరు అడగడంలో తప్పని నేను చెప్పట్లే. కానీ లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన దెబ్బలు కూడా మీరు చూసుకోవాలి. 2019 నుంచి 24 వరకు ఒక వెహికల్ ఇవ్వలేదండి. ఈరోజు మేము బడ్జెట్లో పెట్టుకున్నాం ఇంచుమించు 250 కోట్లు. కరెక్ట్గా 1.5 మంత్లో అందరికీ కూడా కొత్త వెహికల్స్ వస్తాయి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి. సో అన్ని రకాలుగా చేసుకుంటున్నాం. ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 1 or 2 days లేట్ అవ్వచ్చు, కానీ కంపల్సరీగా చేస్తాం. ఏంటండి కోర్టులో ఉన్న క్లియర్ అయినాయి అని నన్ను అడుగుతున్నారా మీరు? అన్ని క్లియర్ అవుతాయి. ఏం లేదబ్బా, ఎక్కడ చిన్నది. అమ్మో దేవుడు, అమ్మ మీ అందరి ఆశీస్సులతో నేను బాగానే ఉన్నాను, నాకు ఏం తగలలేదు. చాలా చిన్నది, లిటిల్ బిట్ అదేదో చిన్న తగిలింది అంతే. మీ అందరి అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి కన్సర్న్ ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ కోసం కమ్యూనిటీ హాల్ ఉంది, కళ్యాణ మండపం కట్టాలండి. చంద్రశేఖర్ ఓకే మేడం.
బాల్స్ ఉన్నాయి ఇక్కడ. మైసయ్య గారు అమ్మాయి, మైసయ్య గారు అమ్మాయి. Sir garu, all the very best. Congratulations. Right. Sir.